నేను తీసుకున్న బిగ్ డెసిషన్, చాలా రిస్క్ డెసిషన్ ఏంటంటే జాబ్ రిజైన్ చేయడం. సో, ఆఫర్ ఓకే. వచ్చిందని చెప్పకుండా నేను బెంగుళూరు వచ్చాను. ఆఫర్ లెటర్ చూపించేసరికి లిటరల్‌గా మా సిస్టర్ ఈళ్ళైతే షాక్ అయిపోయారు. ఈనాడు, ఓకే. టైమ్స్ నైస్. ఆఫ్ ఇండియా నైస్. వాళ్ళు కాల్ చేశారు. దాని తర్వాత ఈనాడు వాళ్ళకి హ్మ్. నేను చెప్పాను. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా చెప్పాను. నేను మన హ్మ్. హ్మ్. అతను హ్మ్. సరదాగానే అన్నాడనమాట. "నువ్వు నిజంగా వర్క్ హ్మ్. చేసుంటే దీని మీద నువ్వు ఆన్సర్ చెప్పేసేవాడివి" అని. తర్వాత యాహ్! సో, మరి నీకెందుకు అనిపించింది దాంట్లోంచి బయటికి రావాలని? అండ్ అది కూడా ఓన్లీ డెవాప్స్ నేర్చుకోవాలని? హాయ్. హాయ్ పృథ్వీ. యాహ్! హాయ్ సార్. సో, యాహ్! ఎలా ఉంది? ఇది జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఉగాదినా? లేకపోతే సెకండ్ ఉగాదినా? ఫస్ట్ ఉగాది సార్. జాబ్ వచ్చాక. ఫస్ట్ ఉగాదినా? ఫస్ట్ ఉగాది ఓకే. సార్. యాహ్! నైస్. హ్మ్. ఇట్స్ గుడ్. సో, ఇప్పుడు నీ ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ చేద్దాం. యాహ్! సార్. సో, నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఇలా. యాహ్! సార్. సో, యాక్చువల్లీ మాది వైజాగ్ ప్రాపర్ వచ్చేసి. సో, హ్మ్. స్కూలింగ్, కాలేజ్ అంతా విశాఖపట్నమే. సో, మా ఫాదర్ వచ్చేసి ఇక్కడ మహేంద్ర అండ్ మహేంద్రల క్యాంటీన్‌లో వర్క్ చేస్తారు. మా మదర్ హౌస్ వైఫ్, హ్మ్. సిస్టర్ అండ్ మా బ్రదర్ ఇన్ లా ఇక్కడ బెంగుళూరులో ఉంటారు. సో, హ్మ్. లైక్ నేనిప్పుడు ప్రెజెంట్ నాకు బీటెక్ వచ్చేసరికి నేను మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ యాక్చువల్‌గా. మెకానికల్ ఇంజినీర్. 2017 పాస్డ్ ఔట్. హ్మ్. సో, ఓకే. యాహ్! 17 పాస్డ్ ఔట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ గేట్ కోచింగ్‌కొచ్చేసాను. హ్మ్. గేట్ అటెంప్ట్ ఇద్దామని. సో, ఒక 6, 7 మంత్స్ కోర్స్‌లో తీసుకున్నాను. క్రాష్ కోర్సు. హ్మ్. 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 ఆహా! హ్మ్. అటెంప్ట్ అనేది ఫెయిల్ అయ్యింది. సో, దాని తర్వాత నాకు జాబ్ అనేది బాగా నీడ్ అయింది. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. హ్మ్. 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 సో, మా ఫ్రెండు రిఫర్ చేశారు. ఇక్కడ నాన్ ఐటీ డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇక్కడ కొత్తగా ఓపెనింగ్స్ తీస్తున్నారు. సో, ట్రై చెయ్యి. నేను హ్మ్. హ్మ్. రిఫర్ చేస్తాను అని చెప్తే నేను ట్రై చేశాను. బై గాడ్స్ గ్రేస్ హ్మ్. వచ్చింది. జాబ్ అయితే వచ్చింది. నియర్లీ హ్మ్. వన్ డే ఆల్‌మోస్ట్ 6 బీపీఓలోనే 6 రౌండ్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను నేను. ఓహ్! యాహ్! ఆ టైంలోనే 6 రౌండ్స్ ఇంటర్వ్యూ. సో, వచ్చేసింది. జాబ్ అయితే వచ్చింది. చాలా వర్స్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడే వచ్చింది జాబ్ అయితే. హ్మ్. 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 సో, నియర్లీ 2018 జూన్ టు 2023 జూన్ వరకు నేను నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండే. ఓకే. లైక్ ఓ రోజు మిడ్‌నైట్ 2:00 షిఫ్ట్స్, 1:00 షిఫ్ట్స్ అలాగుండేవి. మాది యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ మాది. బీపీ నాన్ హ్మ్. హ్మ్. ఐటీలో. హ్మ్. సో, హ్మ్. వాళ్ళు లాగిన్ అయ్యే టైంకి మేము లాగిన్ అవ్వాలన్నమాట. అప్పుడే వర్క్ మ్యాచ్ అవుతది. ఓకే. సో, ఏంటి ఆ నాన్ ఐటీ‌లో వర్కు? సో, మనం ఇది ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. జనరల్‌గా ఇప్పుడు మనకి డీటీడీసీ ఉంది చూసారా మన ఇండియాలో? హ్మ్. హ్మ్. సో, హ్మ్. అలాగే హ్మ్. యూఎస్‌లో ఎస్టెస్ అనే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఒకటుంటది. హ్మ్. హ్మ్. సో, దానికి ఇన్వాయిస్ జనరేట్ చేయడం. ట్రాన్స్‌పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. సో, అమెజాన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా మట్టుగా మనలాగే డీటీడీసీలో ఎలాగైతే ట్రాన్స్‌పోర్ట్ చేస్తారో, అక్కడున్నోళ్ళు కూడా పెద్ద పెద్ద కంటైనర్స్, పెద్ద పెద్ద ట్రక్స్ అలాగా కొరియర్ సర్వీస్ అనమాట. హ్మ్. హ్మ్. సో, హ్మ్. వాటిలకి ఇన్వాయిస్ జనరేట్ చేయడం. ఓకే. ఓకే. హ్మ్. యాహ్! సో, సాలరీ ఎంతుండేది? అది వచ్చేసి పర్ ఇయర్ 1.8 లాక్స్ సార్ అది. 1.8 లాక్స్. 1.8 లాక్స్ ఓహ్! పర్ ఇయర్ అలాగా. 1.8 లాక్స్‌కి 6 రౌండ్స్ ఇంటర్వ్యూ చేసి 1.8 లాక్స్ ఇచ్చారు. 1.8 లాక్స్ బై ఇచ్చారు. హ్యాండ్ ఎంతొచ్చేది? అంటే ఇన్సెంటివ్స్, నెక్స్ట్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉండేవి. బై హ్యాండ్ హ్మ్. హ్మ్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వచ్చేది. మినిమమ్ 15 అయితే బై హ్యాండ్ వచ్చేది. ఇన్సెంటివ్స్, హ్మ్. టార్గెట్స్ ఉంటాయన్నమాట. టార్గెట్స్ అచీవ్ అయితే ఒక 18,000 అలాగా హ్మ్. వచ్చేదన్నమాట స్టార్టింగ్‌లోనే. హ్మ్. హ్మ్. సో, కంటిన్యూయస్‌గా 5 ఇయర్స్ సేమ్ వర్క్, సేమ్ షిఫ్ట్, సేమ్ ఆ మిడ్‌నైట్ షిఫ్ట్ అనేది కొంచెం టార్చర్ లాగా ఉండేది యాక్చువల్‌గా. హ్మ్. ఇనీషియల్ హ్మ్. హ్మ్. 6 హ్మ్. మంత్స్ నేను యాస్ ఎ ఫ్రెషర్ అందులో జాయిన్ అయ్యాను. 6 మంత్స్ ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు పడడానికి నాకు 6 మంత్స్ టైమ్ తీసుకుంది. హ్మ్. హ్మ్. మా బ్యాచ్ 18 మెంబర్స్ జాయిన్ అయితే ఆ టైంలో మేము 2 మెంబర్సే మిగిలాం. తట్టుకోలేకపోయారు చాలా మంది. ఆ హ్మ్. ప్రెషర్‌ను అది. హ్మ్. 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 చాలా మంది తట్టుకోలేకపోయారు. సో, హ్మ్. జాబ్ రిక్వైర్మెంట్. సో, మాకు తప్పలేదు. ఇంకా హ్మ్. కంటిన్యూ తప్పలేదు. చేసాం. తప్పలేదు. సో, మిగతా వాళ్ళకి మనీ అంత అవసరం కాదేమో. బట్ అవసరం. నీకు చాలా యెస్. అవసరం యెస్. అయింది ఆ 18,000. సో, హ్మ్. 4 ఇయర్స్‌లో సాలరీ ఇంక్రిమెంట్ జరిగిందా?
నేను 5 years లో? నేను జాయిన్ అవ్వడం 1.5 జాయిన్ అయితే 5 ఇయర్స్లో 1.8 1.6 కల్లా జాయిన్ అయ్యాను సార్. 1.5 టు 1.6 మధ్యలో జాయిన్ అయ్యాను. 5 ఇయర్స్లో 1.77 యాక్చువల్లీ 1.8 1.77 lakhs 5 అంటే ఇయర్స్లో. హార్డ్లీ 2000 పర్ మంత్ పెరిగింది. ఇంకా అక్కడ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా, మెట్రో సిటీ అంటే భయంకరంగా. అంటే లైక్ మాది ప్రాపర్ వైజాగ్. నెక్స్ట్ మ్మ్. ఖర్చులు కూడా మేము చాలా తగ్గించుకునే ఉండేవాళ్ళం సార్. ఇంట్లోని కూడా మ్మ్. చాలా తగ్గించుకునే కంటిన్యూ అయ్యేవాళ్ళం. నా శాలరీ వచ్చేసరికి నేను ఏం ఖర్చు పెట్టుకునేవాడిని కాదు. జస్ట్ నా పెట్రోల్కి సంబంధించి వరకు మొత్తం శాలరీ అంతా ఇంట్లోనే ఇచ్చేవాడిని. వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా? ఆ టైంలో కోవిడ్ తర్వాత ఒక 1 year వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో దాని తర్వాత మళ్ళీ ఆఫీస్ పెట్టేశారు అనమాట. ఓకే ఓకే. సో నాకు వచ్చిన వర్క్ ఫ్రమ్ శాలరీలో హోమ్ అయినప్పుడు కొంచెం కొంచెం ఇదిగా ఉండేది. నా పెట్రోల్కి అమౌంట్ పక్కకు తీసేసి మిగతా శాలరీ అంతా ఇంట్లోనే ఇచ్చేవాడిని. ఒక 15,000 అలా యాజ్ చేసిగా తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేవాడు. ఇంట్లో ఇచ్చేసేవాడిని. అలా ఉండేది సో సార్. మరి ఇలా ఇంత స్ట్రెస్ లో వర్క్ చేస్తూ నైట్ షిఫ్ట్స్, పెద్దగా శాలరీ లేదు. యూజువల్ ఏంటంటే బెంగళూరులో ఉన్నాయి కొన్ని 24/7 అని, మార్తాలి ఇలా. సో సేమ్ వర్క్ నువ్వు చేసేది అక్కడ చేస్తే వాళ్ళకి 30,000 to 40,000 వస్తుంది అనమాట. కరెక్ట్ సార్. అండ్ ఇలా నీకు తక్కువ శాలరీ రావడం కూడా ఒక రకంగా యూజే. అది ఎందుకో నేను చెప్తాను తర్వాత. సో మరి నీకు ఎందుకు అనిపించింది దాంట్లోంచి బయటికి రావాలని, అండ్ అది కూడా ఓన్లీ డెవాప్స్ నేర్చుకోవాలని? యాక్చువల్గా ఏంటంటే అందులో నుంచి బయటకు రావాలి అనిపించిందంటే మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్. అంటే ఇలాగే ఉంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి. వచ్చిన శాలరీతో అప్పులు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనిపించింది. మా మదర్ చెప్పుకోలేకపోయేవారు, కానీ నాకు మా మదర్ ఫీలింగ్ అర్థమయ్యేది. సో అందరిలాగా డిస్కరేజ్ చేయలేదు ఎప్పుడును. జనరల్గా అయితే ఏంట్రా ఈ జాబు ఏంటి, కొంచెం చూడు అలాంటి ఏం కాకుండా వచ్చిన శాలరీతోనే మాకు అలాగా గడిపించేసేవారు అనమాట జనరల్గా అయితే. సో నేననే జనరల్గా నాకు ముందు నుంచే ఐటీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇష్టం. సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక డ్రీమ్ నాకు యాక్చువల్గా. సో ఫస్ట్ థింగ్ ఆ థాట్ అయితే ఉంది, కానీ నేను ఏమనుకునేవాడిని అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, అసలు ఐటీలోకి అసలు ఎంటర్ అవ్వలేము, ఇంకా లైఫ్ అంతా అయిపోయింది, సో ఇంకా కష్టం, ఈ నాన్ ఐటీలోనే కొంచెం డెవలప్ అవ్వాలన్న మైండ్ సెట్తో ఉన్నప్పుడు మా కొలీగ్ ఒకడు రిజైన్ చేసేసాడు జాబ్. ఓకే. రిజైన్ చేసిన తర్వాత నేను తన్ని ఎందుకో డౌట్ వచ్చి నీ ఎక్స్పీరియన్స్ లెటర్ ఒకసారి నాకు పెట్టు అని చెప్పాను అనమాట. నేను ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకెళ్ళి నేను మా బావగారికి చూపిస్తే, సో లైక్ నువ్వు ఐటీ ఫీల్డ్లోకి రావచ్చు, నీకు చాలా స్కోప్ ఉంది అంటే, మాకు అక్కడ డిజిగ్నేషన్ ఏమి ఇచ్చారంటే అసోసియేట్ ఆపరేషన్స్ అని ఇచ్చారు. సో ఇలా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాము అని ఏమీ లేదు. డబ్ల్యూఎన్ఎస్ అనేది చాలా చాలా పెద్ద కంపెనీ సార్, మల్టీనేషనల్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. సో నాకు అది చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఏంటంటే మనకి ఏం వర్క్ చేస్తున్నాం అనేది చెప్పరు, గ్రేడ్స్ ఇచ్చేస్తారు అనమాట. డిజిగ్నేషన్ ఇలాగ అసోసియేట్ ఆపరేషన్. మనకి ఐటీ ఫీల్డ్లో ఉన్నా సరే, ఇప్పుడు నాకు వచ్చే క్యాప్జెమినీలో అయినా సరే ఒక గ్రేడ్ అనేది ఇచ్చారు. నాన్ ఐటీ వాళ్ళకైనా పర్టికులర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆ గ్రేడే ఇస్తారు. సో నాకు డబ్ల్యూఎన్ఎస్లో ఆ ఒక్క డిజిగ్నేషన్ బాగా హెల్ప్ అయింది, అసోసియేట్ ఆపరేషన్స్. సో నేను ఎంక్వైరీ చేస్తే ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా, ఈ సిస్టమ్ ఇంజనీర్స్ వీళ్ళు కూడా అసోసియేట్ ఆపరేషన్స్, సీనియర్ అసోసియేట్ ఆపరేషన్స్, జూనియర్ అసోసియేట్ ఆపరేషన్స్ ఇలా డిజిగ్నేషన్స్ చూశాను నేను. సో నాకంటూ అక్కడ ఒక స్కోప్ అనేది వచ్చింది, కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. నేను 5 years ఇక్కడ నాన్ ఐటీలో టైం వేస్ట్ చేశాను కదా, సో లైఫ్ అయిపోయిందేమో అనుకునేసరికి నాకు ఏదో ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. నాకు ఇంకా స్కోప్ ఉంది, ఓకే ఐటీలోకి రావచ్చు అని. నేను మా మా సిస్టర్ మా బావగారు ఇద్దరు సాఫ్ట్వేర్. సో వీళ్ళు గైడెన్స్ కొంచెం తీసుకున్నాను. సో ఏం చేస్తే బెటర్ అంటే, వీళ్ళు నాకు సజెషన్ ఇచ్చారు, ఇలాగ ఏడబ్ల్యూఎస్ నేర్చుకో, మంచి ప్రెసెంట్ క్లౌడ్ అనేది చాలా డిమాండ్లో ఉంది, ఏడబ్ల్యూఎస్ నేర్చుకో అని అంటే, నాకు ఎక్కడ నేర్చుకోవాలో ఏం నేర్చుకోవాలో ఆ టైంకి మొత్తం జీరో నాలెడ్జ్. సో వీళ్ళే సపోర్ట్ చేశారు కొంచెం, ఇలాగ కోర్స్ అనేది చూసి జాయిన్ చేసి వీళ్ళే సపోర్ట్ చేశారు. ఏడబ్ల్యూఎస్ నేను జాయిన్ అయ్యాను, కానీ లిటరల్గా నాకు ఏమీ అర్థం కాలేదు సార్. 6 క్లాసెసే తీసుకున్నారు, వీకెండ్ క్లాసెస్. 4 hours, ఒక క్లాస్ 4 hours తీసుకునేవారు.
ప్రాక్టీస్కి ఉమ్, వచ్చేసరికి రికార్డింగ్ వీడియోస్ ఇచ్చారు, కానీ లిటరల్గా నాకేమీ అర్థం కాలేదు. ఆ క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ 6 months పక్కన పెట్టేశాను. ఉమ్, ఉమ్, 6 classes అయిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను. ఆ రికార్డింగ్స్ మాత్రం అలా ఉన్నాయి. దాని తర్వాత ఇంకా నాకు మైండ్లో అయితే ఉండిపోయింది, మనసులో ఐటీలోకి రావాలి, ఎలాగైనా రావాలి అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఉమ్, నేను ఫస్ట్ టైం క్యూబర్నెటిస్ అనే వర్డ్ విన్నాను నేను. ఉమ్, సో ఉమ్, ఉమ్, ఓకే, ఒక అతను దగ్గర జాయిన్ అయ్యాను క్యూబర్నెటిస్. ఏడబ్ల్యూఎస్ అర్థం కానీ ఇంకా ఉమ్, క్యూబర్నెటిస్ అంత డెప్త్ నాలెడ్జ్ ఇంకేమో. జాయిన్ అయిపోయాను. అమౌంట్ అయితే చాలా స్పెండ్ చేసేసాను సార్ ఉమ్, ఉమ్, కోర్సెస్ గురించి. ఉమ్, 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 అతని దగ్గర జాయిన్ అయ్యాను, ఒక 2-3 క్లాసెస్ విన్నాను. భయం వేసింది ఆ క్లాసెస్ వింటుంటే, ఎందుకంటే మనకు ఆ బ్లాక్ స్క్రీన్ చూసి ఆ మేనిఫెస్ట్ ఫైల్స్ చూసి ఫస్ట్ ఉమ్, థింగ్ ఉమ్, నాకు చాలా భయం వేసింది. ఆ ఉమ్, యామిల్ ఫైల్స్ చూసి భయం వేసింది, అది వదిలేశాను. అలాగా 2022 స్టార్టింగ్లో చేస్తే 2022 నవంబర్ ఆ టైం వరకు నేను టైం వేస్ట్ చేశాను జాయిన్ అయినా. ఉమ్, 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 సో తర్వాత మళ్ళీ సెల్ఫ్ రియలైజేషన్, సో ఇలాగుంటే ఉమ్, కుదరదు అని చెప్పేసి నా ఏడబ్ల్యూఎస్ కోర్స్ మళ్ళీ తీసాను నేను. మళ్ళీ తీసి చాలా ఉమ్, సీరియస్గా ఉమ్, ప్రాక్టీస్ చేయడం మాత్రం చేశాను. ఫస్ట్ ఉమ్, స్టెప్ ఉమ్, అనేది ఉంటుంది కదా సార్, నాకు చాలా హార్డ్ అనిపించింది. అంటే ఎలాగంటే ఇప్పుడు నేను ఒక EC2 ఇన్స్టెన్స్ డిఫాల్ట్ VPCస్తో క్రియేట్ చేస్తే కనెక్ట్ అయ్యేది. ఉమ్, అదే నా ఓన్గా ఉమ్, నేనే VPCs క్రియేట్ చేసి నేనే సబ్నెట్స్ క్రియేట్ చేసి అవన్నీ అసోసియేట్ చేస్తే కనెక్ట్ అయ్యేది కాదు. అంటే ఉమ్, ఉమ్, మా ఉమ్, బాగా ఆ చిన్న విషయానికి కొంచెం డిప్రెస్ అయ్యేవాడిని. నాకు ఒక EC2 ఇన్స్టెన్స్ ఉమ్. పుట్టితో కనెక్ట్ చేయడానికి నాకు 10 days పట్టింది సార్. అయ్యో. నాకు ఆ ఎర్రర్ తెలుసుకోవడానికి అసలు ఎక్కడ ల్యాగ్ అవుతున్నా జస్ట్ ఆ EC2 ఇన్స్టెన్స్ పబ్లిక్ IP యూస్ చేసుకొని నేను పుట్టితో కనెక్ట్ అవ్వడానికి నాకు 10 days పట్టింది. నాకు ఉమ్, ఉమ్, అంటే నేను అక్కడ రాంగ్ చేశానంటే మనకి VPCలో ఎనేబుల్ హోస్ట్ నేమ్స్ ఉంటుంది కదా సార్, అక్కడ అది ఉమ్, ఎనేబుల్ చేయడం మర్చిపోయాను. సో నేను ఫస్ట్ టైం ఆ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసేసరికి నేను ఏదో సాధించేసాను అని ఫీలింగ్. అంటే ఉమ్, ఉమ్, టెన్ ఉమ్, 10 days నుంచి నేను చేయలేనిది ఒకసారిగా ఎన్నో యూట్యూబ్ రిఫరెన్సెస్ అవన్నీ తీసి, సో అక్కడే నేను ఫస్ట్ స్టెప్ వేసానన్న ఫీలింగ్ వచ్చింది. చాలా నమ్మకం వచ్చింది ఉమ్, నాకు. ఉమ్, సో ఓకే, ఉమ్, కంటిన్యూ ఉమ్, చేయొచ్చని ఆ కోర్స్ కంటిన్యూ చేశాను. సో దాని తర్వాత ఉమ్, నేను తీసుకున్న బిగ్ డెసిషన్, చాలా రిస్క్ డెసిషన్ ఏంటంటే జాబ్ రిజైన్ చేయడం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే AWS కోర్స్ అయిన తర్వాత లేదు ఇంకా నాకు జనరల్లీ 14-15 hours షిఫ్ట్ నాన్ ఐటీలో అయిపోయింది సార్. అంటే ఓ 14-15 hours. బలవంతంగా చేయించేవారు, ఉమ్, రిక్వైర్మెంట్ ఉమ్, ఉమ్, జనరల్గా. ఉమ్, బలవంతంగా ఉమ్, ఉమ్, చేయించేవారు. లాగౌట్ అవుదామన్నా అక్కడ స్కోప్ లేదు, టీం ఉండేది ఉమ్, కాదనమాట. ఉమ్, ఉమ్, సో అక్కడే ఇది అయిపోతుంది. సో ఒక హార్డ్ డెసిషన్ అయితే తీసుకున్నాను, ఇలాగా చదివితే కష్టం అవ్వదు అని చెప్పేసి ఉమ్, ఉమ్, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. ఇంట్లో వాళ్ళు కూడా, మా సిస్టర్ అండ్ మా బావగారు కూడా ఓకే నీ ఇష్టం, రిజైన్ చేసేసుకో, ఏమైనా అయితే చూసుకుందాం అని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఉమ్, డవాప్స్ ప్రిపేర్ అవుతాను అనేసరికి అందరూ కొంచెం షాక్ అయ్యారు. వీళ్ళు ఆల్రెడీ ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉమ్, ఉన్నోళ్ళు కదా, వీళ్ళు తెలుస్తుంది కదా అది ఎంత టఫ్. ఉమ్, సో ఉమ్, సో ఏదైనా లైనక్స్ అడ్మిన్‌గా చూసుకో, లేదంటే ఒక క్లౌడ్ AWS నేర్చుకుంటున్నావు కదా, అలా చూసుకో, గానీ డెవాప్స్ అనేది నీకు చాలా టైం తీసుకుంటది. నేర్చుకోవడం అనేది చాలా కష్టం. కొంచెం ఉమ్, ఆలోచించానంటే నేను యాక్చువల్‌గా వాళ్ళ మాటలు వినలేదన్నమాట. ఉమ్, 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 సో లైక్ ఏదైతే అది చూసుకుందాం అని చెప్పి జాబ్ రిజైన్ చేసి నేను యూట్యూబ్ కోర్సెస్ స్టార్ట్ చేశాను. ఉమ్, యూట్యూబ్‌లోని చాలా కొన్ని కోర్సెస్ సేమ్ మీరు చెప్పిన రోడ్ మ్యాపే. నేను లక్ ఏంటంటే నేను ఏదైతే నేర్చుకున్నానో మీ కోర్స్ జాయిన్ అయ్యే టైంకి సేమ్ రోడ్ మ్యాప్ నాకు కనిపించింది. ఉమ్, ఉమ్, సో ఉమ్, లైక్ నేను యూట్యూబ్‌లో నేర్చుకునేది ఎలాగయిందంటే నాకు ఒక వార్మ్ అప్ లాగా అయ్యిందనమాట మీ కోర్స్‌కొచ్చేసరికి. ఉమ్, ఉమ్, హ్మ్. ఉమ్, ఉమ్, సో ఉమ్, నేను యూట్యూబ్‌లో నేర్చుకున్నాను. AWS గిట్, డాకర్, క్యూబర్నెటిస్, జెంకిన్స్, యాన్సిబుల్, ప్రొమిథియస్, గ్రాఫానా యూట్యూబ్‌లో నుంచి ఒక 4 months అయింది సార్ నాకు నేర్చుకున్నాను. ఉమ్, 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 నెక్స్ట్ ఇంకా ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ గాని మొత్తం యూట్యూబే. అలాగా ఉమ్, ఒక ఉమ్, ఉమ్, యూట్యూబ్ ఓకే, నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదాము రెడీగా ఉన్నానని చెప్పేసి ఒక 15 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఉమ్, ఉమ్, ఉమ్. 15 ఇంటర్వ్యూస్ రిజెక్టెడే సార్. ఓ. ఓకే. 15 ఇంటర్వ్యూస్ రిజెక్టెడే. నాకు భయమేసింది. నాకు ఇంకా ఎక్కడ ఉమ్, సరైన కోర్సెస్, స్ట్రక్చర్డ్ కోర్సెస్ దొరకట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. జాయిన్ అవ్వలేని పొజిషన్. అంటే జాయిన్ అవ్వలేని పొజిషన్ ఎందుకంటే హ్యాండ్‌లో మనీ లేదు. జాబ్ మానేసప్పటికి చాలా ఉమ్, రోజులయిపోయింది. ఉమ్, 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 సో నేనింకా యూట్యూబ్‌లో చూస్తున్నాను. నాకు మీ వీడియో దొరికింది. జాయిన్ డెవాప్స్ న్యూ ఉమ్, బ్యాచ్ అని.
76 బ్యాచ్ అని మీ డెమో క్లాసెస్ అటెండ్ అయ్యాను. డెమో క్లాసెస్ 10 వీడియోస్ డెమో క్లాసెస్ పబ్లిక్గానే పెట్టారు మీరు. అవును అవును నాకు జాయిన్ అవ్వాలని చాలా, ఎందుకంటే నాకు మీ కోర్స్ నచ్చింది. అంటే అంతా ప్రాజెక్ట్ లెవెల్లోనే నేర్పించే వాళ్ళు. నేను యూట్యూబ్లో 4 months స్పెండ్ చేశాను. కోర్సెస్ అన్ని కోర్సెస్ మీద నేను అమౌంట్ స్పెండ్ చేశాను. నాకు ఇలాంటి కోర్స్ మాత్రం అసలు ఎక్కడా దొరకలేదు. నాకు ఏం చేయాలో అమౌంట్ విషయంలో ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా మనకు కూడా కొంచెం ఉంటుంది కదా సార్. అవును అవును సో నేనేం చేశానంటే క్రెడిట్ కార్డులో అమౌంట్ తీసి పే చేసేసాను సార్. ఓకే మొత్తం క్రెడిట్ కార్డులో అమౌంట్ తీసేసి నేను మీ కోర్స్ పే చేసేసాను. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్. డైలీ 15 to మినిమం 15 hours, మ్యాక్సిమం 19 hours. ఏ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసే పడుకునేవాడిని. ఒక్కొక్కసారి పడుకునేవాడిని కూడా కాదు. ఎప్పుడు మార్నింగ్ అవుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో తెలియదు యాక్చువల్గా. ఆ రోజు మీరు కోర్స్ మీరు కంప్లీట్ చేశారు, రికార్డింగ్ పెట్టారంటే ఆ రికార్డింగ్ పెట్టిన వెంటనే నేను మళ్ళీ ఓపెన్ చేసేసాను ల్యాప్టాప్. అంటే టార్గెట్ పెట్టేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ల్యాగ్ అవ్వకూడదు. ప్రీవియస్గా 3 కోర్సులు జాయిన్ అయ్యాను, చాలా వేస్ట్ చేశాను. సో ఈ కోర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని, అంటే చాలా అలాంటి టఫ్ సిచ్యువేషన్లో నేను ఉన్నాను. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా ఎప్పుడు క్లాస్ అప్పుడు కంప్లీట్ చేసేవాడిని. ఒకసారి ఏటయిందంటే డాకర్ నేను మార్నింగ్ 4 o'clock వరకు ప్రాక్టీస్ చేశాను సార్. మనకి అప్పుడు డాకర్ అవుతుంది. ఓకే 7 o'clockకి క్లాస్ స్టార్ట్ కదా, ఒక 3 hours పడుకుందాం అని చెప్పేసి పడుకున్నాను. నేను మళ్ళీ లెగేసరికి 9 అయిపోయింది. క్లాస్ మిస్ అయిపోయింది. సర్లే రికార్డింగ్ పెడతారు కదా అని చూసేసరికి మీకు ఆ రోజు ఎగ్జాక్ట్గా టెక్నికల్ ఇష్యూ వచ్చింది మీకు. మనకి వీడియో అప్లోడ్ అయిపోయేసరికి ఈవినింగ్ 3:34 అయిపోయింది. కానీ ఆ 6 hours నేను పడిన అది కొంచెం ఇదిగా అనిపించింది. ఇంకా వీడియో పెట్టలేదేటి అన్న ఇది వచ్చేసింది నాకు. వీడియో పెట్టేసరికి మాత్రం ఓకే ఆ రోజున మీరు ఈవినింగ్ పెట్టినా సరే ఆ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసేసాను ఇంకా. సో లైక్ ఏంటంటే నాకు మీ కోర్స్ అనేది ఎంత హెల్ప్ఫుల్ అయిందంటే, నాకు అది ఒక కోర్స్ లాగా, ఒక ట్రైనింగ్ లాగా నాకు ఏం అనిపించలేదు సార్. నాకు ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తున్నట్టు అనిపించింది. ఒక్కొక్క టూలు ఒక్కొక్క టూలు ఒక్కొక్క సీజన్ లాగా, ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క ఎపిసోడ్ లాగా అనిపించింది యాక్చువల్గా. అంటే మీ కోర్స్ స్ట్రక్చర్ ఎలాగుందంటే ఇంకో దానికి లింక్ లా అనిపించింది. అంటే ఒక ప్రాజెక్ట్ బేస్ చేసుకొని చెప్తున్నారు కదా, ఒక లింక్ లా అనిపించింది. ఒక క్లాస్ మిస్ అయిపోతే పిచ్చి అయిపోయి నేను యాక్చువల్గా. సో ఆ రోజు మిస్ అయిన క్లాస్, దాని తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితిలో అలారం పెట్టుకునైనా సరే ఇంకా లేచేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్. నా లైఫ్ ఇలా చేంజ్ అయిందని గుర్తొచ్చిన ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకు మీరే గుర్తొస్తారు. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నిన్ను చూస్తే నాకే ఇన్స్పిరేషన్ ఉంది. ఎందుకంటే నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేనే చూసుకున్నట్టు కూడా ఉంది. ఎందుకంటే నేను క్యాంపస్ ప్లేస్మెంట్ అయితే అయ్యాను, కానీ నాకు కూడా L2 సపోర్ట్ అనమాట. సో అక్కడ మనకు ఏమీ తెలియదు. జస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, ఒక నైట్ షిఫ్ట్లు కానీ ఇష్టం వచ్చిన షిఫ్ట్లు ఉండేవి. ఆఫ్టర్నూన్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అట్లా మార్చి వేసేవాళ్ళు. ఏమీ తెలియదు, జస్ట్ వెళ్ళడం, ఏదో కొన్ని 4 కమాండ్స్ ఉంటాయి, అవి రన్ చేయడం, సిస్టమ్ ముందు కూర్చోవడం, మానిటరింగ్ లాగా ఉండేది అనమాట అంతా. ఏదైనా ప్రాబ్లం వస్తే 4 కమాండ్లు బట్టి అప్డేట్ చేయడం ఇలా. సో ఇంకా నాకేం అర్థం కాలేదు. నా చుట్టూ ఉండే వాళ్ళేమో కొంతమంది గవర్నమెంట్ జాబ్స్, ఆన్ సైట్స్, కంపెనీస్ చేంజ్ ఇలా అంతా చేశారు. నాకు చూస్తేనేమో అసలు లిటరల్ గా సాఫ్ట్వేర్ లో ఏబీసీలు కూడా రావు అప్పుడు, ఈవెన్ 2.5 year ఎక్స్పీరియన్స్ అయినా కూడా. సో ఇంకా అప్పుడు నేను నైట్ షిఫ్ట్ లో వెళ్ళి పొద్దున వచ్చి పడుకోకుండా నేను నా అంతటి నేను జావా బుక్ ఓపెన్ చేసి 10 సార్లు 12 సార్లు అర్థమైనా అర్థం కాకపోయినా, ఇంకా చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ టైంలో. కోర్సెస్ కూడా నాకు పెద్ద ఐడియా లేదు. చదివిందే చదివి మళ్ళీ చదివి ఈవెన్ అట్లా 11-12 times ఒక బుక్ చదివి నా అంతటి నేను ఒక నాలెడ్జ్ తెచ్చుకొని, సేమ్ ఇప్పుడు నువ్వు ఎలా అయితే లైక్ ఒక పట్టువదలని విక్రమార్కుడు లాగా ఫస్ట్ ఇదంతా ఎంత టైం పట్టింది నీకు? నువ్వు AWS నేర్చుకోవాలి అనే టైం నుంచి మళ్ళీ మన దగ్గర కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు? 2022 ఎర్లీలోనే AWS జాయిన్ అయ్యాను సార్. మన దగ్గర కోర్స్ అయింది 2024 March 30కి మనకు కోర్స్ అయింది సార్. ఆల్మోస్ట్ 2 years అవుతుంది సార్. 2.5 years నువ్వు ఇంత ఓపిక్ గా ఉన్నావా? చాలా ఓపిక మీద ఉన్నాను సార్. ఇది ఇంపాసిబుల్ తెలుసా చాలా ఎవరికైనా కూడా. సో ఎవరైనా అయితే ఎంత ఇంపేషన్స్ గా ఉంటారంటే,
నేను కోర్స్ జాయిన్ అవుతాను, కోర్స్ జాయిన్ అవ్వక ముందే కోర్స్ జాయిన్ అయితే అవును నాకు జాబ్ వస్తుందా రాదా, జాబ్ రాకపోతే ఏంటి, ఇంట్రెస్ట్ వస్తాయా లేదా, కాల్స్ వస్తాయి, ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కువ పెట్టుకుంటారు. అవును సార్, మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ గురించి ఆలోచించరు. ఆలోచించరు ఎవరు ఇంకా. కోర్స్ జాయిన్ అయ్యి 2 months అయింది ఇంకా జాబ్ రాలేదు, 3 months అయింది ఇంకా జాబ్ రాలేదు, ఇవే క్వశ్చన్స్ అనమాట. ఏం ఆన్సర్ చెప్పాలో కూడా నాకు తెలియదు. కోర్స్ జాయిన్ అయితే జాబ్ రాదు, మనం ఎఫర్ట్స్ పెడితే జాబ్ వస్తుంది. ప్లస్ అన్ని కోర్సులు చేసినా కూడా జాబ్స్ రాదు. అవును సార్. లైక్ ఇది నువ్వు అసలు నాన్ ఐటీలో ఉండి దానిలోంచి ఐటీకి రావాలి అనుకోవడం అదొక పెద్ద డెసిషన్ అది. ఎందుకంటే ఎస్ సార్, 14-15 hours వర్క్ చేస్తూ మళ్ళీ ఇంకొంచెం టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అయ్యేది దాని సార్, తర్వాత ఎక్కడో ఒక AWS కోర్స్ తీసుకున్నాం, అది అర్థం కాకపోతే అందరూ వదిలేస్తారు. వదిలేస్తారు. అవును సార్, మళ్ళీ ఇంకొక కోర్స్ తీసుకున్నాం, అది అర్థం కాకపోతే అసలు ఇంక అక్కడ కూడా వదిలేస్తారు. అది కూడా ఆల్మోస్ట్. ఇంపాసిబుల్ స్టేజ్ ఎస్ సార్. అన్నమాట. ఆ 2 స్టేజ్లు దాటి మళ్ళీ పాత AWS కోర్స్ ఓపెన్ చేసి 10 days EC2 ఇన్స్టెన్స్ ని కనెక్ట్ చేయడానికి వెయిట్ చేసి ఓపిక్ గా కనెక్ట్ చేయడం, దాని తర్వాత మళ్ళీ నువ్వు కోర్స్ జాయిన్ అవ్వడం, ఇలా 15-19 hours అనేది ప్రాక్టీస్ చేయడం అనేది దిస్ ఇస్ ఐడియల్. జనరల్ గా ఇంత పట్టువదలని మార్కుల్లాగా ఆల్మోస్ట్ సాధించేసావు ఇంకా. అవును సార్. అంటే మైండ్‌లో సో అనేది దిస్ ఒకటే ఇస్ ఫిక్స్ అయిపోయింది సార్. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక డెవాప్స్ ఇంజినీర్ అయిపోవాలి. అంటే నేను డెవాప్స్ ప్రాక్టీస్ చేసే ముందు డెవాప్స్ ఇంజినీర్ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను సార్. మనకి ఫ్యూచర్ డెవాప్స్ అనేది ఫ్యూచర్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఉన్నంత కాలం డెవాప్స్ ఇంజినీర్ అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందంటే అందులో డెవాప్స్ ఇంజినీర్ లేనిదే పని జరగదు. సో, మన లైఫ్ అవును. చేంజ్ అవ్వాలి అంటే మనం అంటే ఈ డెవాప్స్ ఇంజినీర్ నాకేమనిపించిందంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఫస్ట్ థింగ్. ఒక కంపెనీలో ఇన్ కేస్ జాబ్ పోయినా మనకు స్కిల్ ఉంటే ఇంకో కంపెనీలో జాబ్ వచ్చేస్తది. సో, సో నాకు డెవాప్స్ అనేది ఇంట్రెస్ట్ నుంచి ప్యాషన్ అయిపోయింది సార్ డెవాప్స్ ఇంజినీర్ అనేది. సో సూపర్. సో 2.5 years నువ్వు ఓపిక పట్టి డెవాప్స్ లీడ్ అయ్యావు చూడు ఫైనల్ గా. ఎస్ దట్ ఈస్ సార్. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. మెయిన్ నా సో ఇప్పుడు మోటివేషన్, నా ఇన్స్పిరేషన్ మీరే సార్ ఫస్ట్ థింగ్. మీరు చెప్పేవారు ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరెంత స్ట్రగుల్ అయ్యారో క్లాసెస్ మధ్యలో చెప్పేవారు అనమాట. సో మీతో పోల్చుకుంటే అసలు మనం ఏం చేస్తున్నాం, అసలు ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, అసలు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక కంపెనీ పెట్టిన స్టేజ్కి వచ్చారంటే అది చాలా, అంటే ఒక జాబ్ కొట్టడానికే మేము ఎంత కష్టపడ్డాం. సో మీరు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారంటే ఇంకా మీరెంత కష్టపడి ఉంటారన్న ఆలోచన నా మైండ్లోకి అనేది వచ్చింది. సో నా ఇన్స్పిరేషన్ కూడా మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నిన్ను కూడా నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇది ఇక్కడ చిన్న పెద్ద తేడా కాదు. అండ్ మనం ఏం చేస్తున్నాం అనేది కూడా డిఫరెన్స్ కాదు. ఈవెన్ నేను ఒక కంపెనీ పెట్టిండొచ్చు, దాన్ని రన్ చేస్తుండొచ్చు, బట్ స్టిల్ ప్రతి ఒక్కరు వాళ్ళ డెసిగ్నేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా కంపెనీని రన్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి, రెవెన్యూ జనరేట్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ ఫీల్ అవుతుంటాను. బట్ అదంతా పక్కన పెడితే నువ్వు ఇట్లా ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఎలాగోలా నువ్వు అనుకున్న సాధించావు చూడు, దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీవన్ యాక్చువల్లీ. సో మరి మీ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా నీకు దగ్గరగా ఉన్నారు కదా, లైక్ నువ్వు కోర్స్ జాయిన్ అవుతాను అన్నప్పటి నుంచి, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? నువ్వు డెవాప్స్ ఇంజనీర్ గా ఫస్ట్ జాబ్ TCS లో 9 lakhs శాలరీతో కొట్టావు, దాని తర్వాత క్యాప్జెమినీ లో ఆల్మోస్ట్ 100% హైక్ వచ్చినట్లుంది. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ నేను TCS ఆఫర్ లెటర్ మా సిస్టర్కి చూపించి, నేను ఆఫర్ వచ్చిందని చెప్పకుండా బెంగళూరు వచ్చాను. యాక్చువల్గా ఫస్ట్ నాకు బెంగళూరు లొకేషన్ అన్నారు. సో ఆఫర్ వచ్చిందని చెప్పకుండా నేను బెంగళూరు వచ్చాను. ఆఫర్ లెటర్ చూపించేసరికి లిటరల్గా మా సిస్టర్ వీళ్ళైతే షాక్ అయిపోయారు. అంటే నేను వాళ్ళ మాట వినకుండా డెవాప్స్ జాయిన్ అయ్యాను ఇంకా ఫస్ట్ థింగ్. ఎందుకంటే డెవాప్స్లో ఉండే కష్టం ఏంటో వాళ్ళకి తెలుసు యాక్చువల్గా. సో మా సిస్టర్ అయితే షాక్ అయ్యారు, దాని తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. నాకు అందులో TCS లో జాబ్ వచ్చేసరికి ఇంకా అంటే చాలా మంది అంటూ ఉంటారు అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అందులో ఐటీ ఫీల్డ్లోకి రావడం ఎక్కువ ఉంటే అందులో డెవాప్స్ ఇంజనీర్ నువ్వు అయ్యావు, అసలు ఎలాగా, అసలు ఏంటి? మన బ్యాచ్ వాళ్ళు కూడా, మన స్టూడెంట్స్ కూడా నాకు చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు సార్. నేను వాళ్ళకి సంథింగ్ హెల్ప్, నా వంతు అంటే నాకు ఆ కష్టం తెలుసు కాబట్టి నాకు వాళ్ళకి హెల్ప్ చేయాలని ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. సో నాకు తగ్గిన టైం వీకెండ్స్లో కానీ ఏదైనా వాళ్ళకి టైం ఇవ్వడం కానీ సంథింగ్. నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 50 ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటాను సార్. TCS క్యాప్జెమినీ జాయిన్ అయ్యే టైంలో 50+ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటాను. సో నా ఎక్స్పీరియన్స్ అంతా, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి, ఇవన్నీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సార్. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాను.
సో నువ్వు మన కోర్స్ జాయిన్ అవ్వక ముందు 15 ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయ్యావు కదా నువ్వు ఎస్ సార్. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను ఒక 4 months అలా. మరి ఎందుకు రిజెక్ట్ అయ్యావు నువ్వు అంత బాగా నేర్చుకున్నావు కూడా యూట్యూబ్ లో చూసి? ఫస్ట్ థింగ్ నేను నేర్చుకునేదంతా బేసిక్సే సార్. నాకు మీ కోర్స్ జాయిన్ అయిన ఉమ్, తర్వాత అర్థమైంది నేను నేర్చుకునేది బేసిక్స్ అని. అంటే ఉమ్, ఉమ్, అది ఉమ్, బేసిక్స్ అని కూడా అనకూడదు. అంటే యూట్యూబ్లో మనకి స్ట్రక్చర్ కోర్సెస్ దొరకడం అనేది చాలా కష్టం సార్. ఉంటాయి కానీ చాలా రేర్ యాక్చువల్గా. ఉమ్, 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 మనకు అంత ఈజీగా దొరకవు. నాకు మీ మీ కోర్స్ జాయిన్ అయిన తర్వాత తెలిసింది నేను బేసిక్స్ కూడా అంతగా నేర్చుకోలేదు. ఆ, ఉమ్, కొన్ని ఉమ్, కంపెనీస్ అయితే ఒక టెక్ బ్రిక్ అనే ఒక కంపెనీ ఉంటుంది. అది పాజిటివ్ ఉమ్, గానే ఉమ్, వచ్చింది నాకు. యూట్యూబ్లో ఉమ్, జాయిన్ అయిన ఉమ్, తర్వాత ఒక పాజిటివ్ గానే వచ్చింది. సో మేబీ రీజన్ ఏంటో కానీ అది దుబాయ్ కంపెనీ అది. ఉమ్, 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 రీజన్ ఏంటో కానీ మరి రిజెక్ట్ చేశారు లాస్ట్కి. నేను ఉమ్, నేర్చుకునేదంతా జంకిన్స్ పైప్లైన్ స్టేజెస్ ఆఫ్ బేసిక్ చెక్అవుట్, టెస్ట్, బిల్డ్, డిప్లాయ్, ఇలాంటి బేసిక్ స్టేజెస్, బేసిక్ సింటాక్స్ నేర్చుకోవడం తప్ప మీరు చెప్పిన ఉమ్. అంత డెప్త్ నేను అసలు అది నథింగ్ సార్. యాక్చువల్గా నేను నేర్చుకునేది కోర్స్ జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది. టెరాఫార్మ్ రిసోర్సెస్, ఓకే. ఇప్పుడు మనం రిసోర్సెస్ క్రియేట్ చేస్తే సరిపోదు కదా సార్. ఒక ప్రాజెక్ట్ ఉమ్, అనేది ఉమ్, క్రియేట్ ఉమ్, చేస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది. నేను రిసోర్సెస్ ఉమ్, ఉమ్, ఇంటర్వ్యూస్లో టెరాఫార్మ్ మాడ్యూల్స్ మీద నువ్వు వర్క్ చేసావంటే బ్లాంక్ అయిపోయాను సార్ నేను. ఉమ్, ఉమ్, కంప్లీట్ బ్లాంక్. ఉమ్, టెరాఫార్మ్ మాడ్యూల్స్ ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి అని అనేవారు అనమాట, అనుకునేవాడిని నేను. ఉమ్, ఉమ్, సో ఉమ్, ఉమ్, ఇది ఏదో వర్కౌట్ అవ్వదు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. 15 ఇంటర్వ్యూస్ నేను అటెంప్ట్ చేసి రిజెక్ట్ అయిన తర్వాత ఇది పక్కా వర్కౌట్ అవ్వదని అనిపించింది. సంథింగ్ ఉమ్, దేవుడి దయ వల్ల నాకు మీ కోర్స్ అనేది కనిపించింది యూట్యూబ్లోనే. చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫెయిల్ అవుతున్నాను. చాలా వర్స్ట్ కేసులో నాకు మీ వీడియో కనిపించింది సార్. అప్పటికి మీరు ఉమ్, ఉమ్, డెమో వీడియో ఒక వీడియో చేసేసారు మీరు అప్పటికి. ఆ ఉమ్, డెమో ఉమ్, వీడియో ఉమ్, ఉమ్, దానికి ముందు కోర్స్ అనౌన్స్మెంట్ ఒక వీడియో చూసాను. సో ఓకే, ట్రై చేద్దాం. ఏమైపోయింది, ఎంత ఎంత టైం వేస్ట్ చేసాం, ఎంత ఖర్చు పెట్టాం, ఇంకో ఇంకో దానికి మనం డోంట్ గివ్ అప్ అన్న ఫీలింగ్తోనే ఉమ్, ఉమ్, నేను కూడా మీ కోర్స్లో స్పెండ్ చేసి ఇన్వెస్ట్ చేశాను సార్ అమౌంట్ అయితే. ఉమ్, కానీ ఉమ్, ఉమ్, ఉమ్. నాకు దానికి రిటర్న్స్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. చాలా బాగా. నైస్. మరి మరి మదర్ రియాక్షన్ ఎలా ఉన్నింది? మదర్ మా నీకు మదర్ స్ట్రగుల్స్ చెప్పకుండా మా ఫేస్ చేస్తునింది? మా మదర్ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ సార్. ఫుల్ హ్యాపీ. ఉమ్, ఎందుకంటే మా మదర్ ఒక్కలే నా కష్టం చూశారు ఫస్ట్ థింగ్. ఉమ్, ఉమ్, కొంచెం ఉమ్, టెన్షన్ కూడా పడ్డారు. అసలు ఏంటిడు అంటే ఒక సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఒకరోజు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. మీ కోర్స్ ఉమ్, ఉమ్, జాయిన్ అయినప్పుడు ప్రిపరేషన్ టైంలోనే ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది నాకు. ఉమ్, అంటే ఆ ఉమ్, హెల్త్ ఇష్యూ టైం ఏంటంటే కంప్లీట్గా నేను కంప్లీట్ లెగలేకపోతున్నాను కూడా. ఆ టైంలో కూడా ఉమ్, ఉమ్. 9-10 అవర్స్ స్పెండ్ చేసేసాను. అయ్యో, మరి ఇంత ఫీట్స్ చేయొద్దు ఇంకా లైఫ్ లో ఎప్పుడు కూడా 18 hours అదే. 19 hours వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ రావడం. యాక్చువల్లీ నా గోల్ ఏంటి అంటే మనం 8 hours మించి ఎప్పుడైనా వర్క్ చేస్తున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ అవర్ ఎస్ ప్రాజెక్ట్ ఎస్ ఆర్ ఇన్ అస్. ఎస్ కరెక్ట్. ఐదర్ మనమైనా చేసిన పని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి, రాంగ్ వేలో చేస్తూ ఉండాలి, లేకపోతే ప్రాజెక్ట్ డైరెక్షన్ రాంగ్ వేలో అయి ఉండాలి. ఓకే. ప్రాజెక్ట్ డైరెక్షన్ ఎప్పుడైతే నీకు రాంగ్ వేలో అనిపించిందో నువ్వు గైడ్ చేయడానికి ట్రై చేయి. లేదు మనం ఇలా చేయాలి, రైట్ వేలో చేయాలి అని. ఒకవేళ వాళ్ళు మార్చుకోకపోతే యూ కెన్ చేంజ్ ద ప్రాజెక్ట్. ఎస్. ఒకవేళ ప్రాజెక్ట్ డైరెక్షన్ అంతా బాగుంది, నువ్వేదో సంథింగ్ రాంగ్ చేస్తున్నావు అంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. ఇంకా లైఫ్ లో ఎప్పుడు నువ్వు 18 hours 19 hours అలా ఎస్ ఎస్ సిస్టమ్ ఎస్ ముందు ఉండొద్దు. ఓకే, ఎస్ మ్యాక్స్ ఓకే 10 సార్. hours యా ఓకే. షూర్ సార్. అంటే ప్రిపరేషన్ టైం కాబట్టి మనకి ఇంకా తప్పలేదు. యా, నాన్ ఇట్. యా. ప్రిపరేషన్ టైం అయితే పర్లేదు, ప్రిపరేషన్ టైం అయితే ఎస్ ఎస్ పర్లేదు. స్టిల్ మనం 7 hours 8 hours పడుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎస్ మాక్సిమం 12 hours, ఎస్ ఒక సార్. 8 hours ఎస్. పడుకోండి. ఓకే, ఎస్ అది సార్. యా. సరిపోతుంది యాక్చువల్లీ. ఎస్ సార్. సో మరి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎలా, నీకు భయం ఏం లేదా? మా ఫస్ట్ ఇంటర్వ్యూ అబ్బాయి ఎలా ఇచ్చావు అసలు? అంటే యాక్చువల్గా మీ కోర్సును మనకి March 30 అయింది కదా సార్. ఉమ్, ఉమ్, నాకు March 7th March 6th వాల్యూ ల్యాబ్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. కోర్స్ అయిన తర్వాత ఉమ్, ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు చాలా ఫస్ట్ ఇంటర్వ్యూ. అస్సలు నేను ఉమ్, యూట్యూబ్లో జాయిన్ అయినప్పుడు నాకు భయం వేసేది. ఉమ్, కానీ ఉమ్, ఉమ్, ఫుల్ కాన్ఫిడెన్స్, లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అనుకోవచ్చు సార్ అది. నాకు ఉమ్, 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 వాల్యూ ల్యాబ్స్ ఇంటర్వ్యూ అనేది చాలా పెద్ద లెసన్ అయ్యింది యాక్చువల్గా. నేనేం ఉమ్, చేశానంటే ఉమ్, ఉమ్, పక్కా అవుతుంది, ఇంకా సవపోయినా సెకండ్ రౌండ్కైనా వెళ్తానన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ఇంటర్వ్యూ స్టార్ట్ ఉమ్, చేయగానే ఉమ్, నేను ఫోన్ రికార్డింగ్ అనేది పక్కన పెట్టేశాను. ఆల్మోస్ట్ ఉమ్, నేను ఉమ్, ఆన్సర్ చేయకపోయినా అతను క్వశ్చన్స్ అడుగుతూనే ఉండేవారు. 32 ఉమ్, ఉమ్, క్వశ్చన్స్ అడిగారు సార్ వాళ్ళు. నేను 2 to 3 క్వశ్చన్సే అటెంప్ట్ చేయగలిగాను. ఉమ్, ఉమ్, కోర్స్ అయిన తర్వాత నాకు ఒకేసారి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది సార్. అసలు ఏంటి, నేను ఉమ్, ఎంత ఉమ్, కాన్ఫిడెంట్గా ఉన్నాను, అసలు ఏమైంది,
మళ్ళీ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలా ఏంటన్నంత భయం వేసేసింది నాకు యాక్చువల్గా. సో ఆ రోజు మార్నింగ్ ఇంటర్వ్యూ అయింది, ఈవినింగ్ వరకు నేను అదే డిప్రెషన్లో ఉన్నాను. నాకెందుకో రికార్డింగ్ చేశాం కదా, ఒకసారి రికార్డింగ్ తెద్దామని చెప్పేసి రికార్డింగ్ స్టార్ట్ చేశాను సార్. 32 క్వశ్చన్స్లో నేను ఆల్మోస్ట్ 25-26+ క్వశ్చన్స్ అటెండ్ చేయగలిగాను సార్ రికార్డింగ్ విన్న తర్వాత. సో నాకు ఇంటర్వ్యూ వచ్చే టైంకి నేను ధైర్యంగా ఉన్నాను అనుకున్నాను, కానీ ఇంటర్వ్యూ అటెండ్ చేసే టైంకి కొంచెం రికార్డింగ్ వినిన తర్వాత రికార్డింగ్లో తెలిసిందో నేను భయపడ్డాను. ఓకే, సో అలాగా ఒక 30 ఇంటర్వ్యూస్ మన కోర్స్ అయిన తర్వాత 30 ఇంటర్వ్యూస్ నేను ఇచ్చాను. అందులో టీసీఎస్ సెలెక్ట్ అయ్యాను. లాస్ట్ ఇంటర్వ్యూ టీసీఎస్ సెలెక్ట్ అయ్యాను. అంటే మన కోర్స్ అయిన తర్వాత 29 ఇంటర్వ్యూస్ నువ్వు ఫెయిల్ అయ్యావా? ఫెయిల్ అయ్యాను సార్. లైక్ అంటే కొన్ని నేను ఇచ్చిన వాటిలో కొన్ని ఫేక్ ఇంటర్వ్యూస్ కూడా ఉండేవి సార్ ఆ టైంకి. ఫేక్ ఇంటర్వ్యూస్ కూడా ఉండేవి. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి సెకండ్ రౌండ్ కండక్ట్ చేయకపోవడం. సో అలాగా జరిగేవి. కొన్నిటికి మాత్రం అంటే లైక్ మరి ఎందుకు రిజెక్ట్ అయ్యేవన్నో కూడా నాకు కూడా తెలియదు. 100% ఎఫర్ట్ ఇచ్చినా 100% వాళ్ళు అడిగిన దానికి నేను జెన్యూన్ ఆన్సర్స్ ఇచ్చినా నాకు కొంచెం వెనక్కి వచ్చేవి కాదు. సో లాస్ట్కి ఇలాగే సార్, నెవర్ గివ్ అప్ లాగే ఇంకా ఇస్తూనే ఉన్నాను. సో లాస్ట్ నేను ఇచ్చిన 30 ఇంటర్వ్యూ టీసీఎస్ అయింది. ఆ టీసీఎస్ నేను సెలెక్ట్ అయ్యాను. అంటే అసలు ఎందుకు సెలెక్ట్ చేయట్లేదని నాకు కూడా అర్థమయ్యేది కాదు సార్ యాక్చువల్గా. మేబీ ఎలాంటి రీజన్స్ ఉన్నాయో, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతాయో మనకు తెలియదు. బట్ నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావు అనేది మ్యాటర్. సో నీ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదని నీకు తెలిస్తే దట్ ఈస్ నథింగ్ యాక్చువల్లీ. ఓకే, సో టీసీఎస్ అనేది జనరల్ గా అందరికి నాట్ పాసిబుల్, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వెళ్ళడం. సో టీసీఎస్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది నువ్వు నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నావు అంటే టీసీఎస్ కూడా తెలియదు కదా సార్ నేను నాన్ ఐటీ అని. అంటే జనరల్గా డబ్ల్యూఎన్ఎస్ అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ ఫస్ట్ థింగ్. ఇప్పుడు టీసీఎస్లో కూడా మనకి నాన్ ఐటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అలాగే డబ్ల్యూఎన్ఎస్లో కూడా అంతే సార్. సో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏ గ్రేడ్ ఎలాంటి డెసిగ్నేషన్ అయితే ఇస్తారో నాన్ ఐటీలో నాకు అదే డెసిగ్నేషన్ ఇచ్చారు. సో టీసీఎస్ వాళ్ళు ఇలా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో నేను వర్క్ చేశానని వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. నేను డెవాప్స్ ఇంజనీర్గానే వర్క్ చేశానని అనుకున్నాను. మరి వెళ్ళాక ప్రాజెక్ట్ లో ఎలా హ్యాండిల్ చేసావు? హ్యాండిల్ అంటే నాకైతే స్టార్టింగ్ కొంచెం కేటీ ఇస్తున్నప్పుడు అవన్నీ కొంచెం భయం వేసింది. ఒక 2 months లోనే నాకు వర్క్ అలవాటు అయిపోయింది సార్. ఎందుకు అలవాటు అయ్యిందంటే నేను అక్కడ కొత్తగా చేసేది అంటే కొత్తగా చేస్తున్నాను నాకు ఏం అనిపించలేదు సార్. ఆల్రెడీ నేను చేసిన దాన్నే కంటిన్యూ చేస్తున్నాను, వచ్చిందే కంటిన్యూ చేస్తున్నాను. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గానే వెళ్తే ఎలాగైతే ఫీల్ అవుతాడో నాకు ఆ ఫీలింగ్ అనేది టీసీఎస్లోకి వెళ్ళిన 2 months కి వచ్చేసింది సార్ అది. సో నేను వర్క్ అనేది క్లయింట్స్ నుంచి అప్రిషియేషన్ రావడం కానీ అన్నీ బాగానే వచ్చేసాయి. టీసీఎస్లో క్యూబర్నెటిస్ అడ్మిన్ గా నేను జాయిన్ అయ్యాను యాక్చువల్గా. ఓకే, సూపర్. సో ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి? డెవాప్స్ టెక్నికల్ లీడ్ సార్ క్యాప్జెమినీలో. టెక్నికల్ లైక్ 1 year లో నువ్వు ఇంతకుముందు టెక్నికల్ లీడ్ అవడం అనేది నీకు ఎలా అనిపిస్తుంది? మరి 1 year లో టెక్నికల్ లీడ్ అనేది కొంచెం భయం వేస్తుందా లేకపోతే ఎలా? భయం అంటే ఉంది సార్, ఎందుకంటే నేను బీపీఓలో కూడా టీమ్ లీడ్ పొజిషన్ ఎప్పుడు చేయలేదు సార్. ఫస్ట్ థింగ్. ఓకే, 2 ఏంటంటే నాకు టెక్నికల్ లీడ్ అనేది ఆఫర్ లెటర్ అంటే ఇంటర్వ్యూలో అడిగారు, టీమ్ని లీడ్ చేయగలవా, నువ్వు లీడ్ చేసావంటే నేను లీడ్ చేశాను, టీసీఎస్లో లీడ్ చేశాను అని చెప్పాను నేను. సో టీసీఎస్ ప్రాజెక్ట్ నుంచి మేము 4 members ఉంటాము, క్లయింట్ సైడ్ 23 members ఉంటారు. మా 4 members నేను మెయింటైన్ చేసేవానని చెప్పాను. సో నేను టీంని అయితే లీడ్ చేయగలను అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. టీమ్ లీడ్కి ఏం వర్క్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు క్యాప్జెమినీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేటప్పుడు ఆఫర్ లెటర్తో పాటు జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఇలాగ లీడ్ చేయాలి, యువర్ టెక్నికల్ లీడ్ అని చెప్పేసి నాకు. సో నెక్స్ట్ పొజిషన్ ఇచ్చిన ప్రాజెక్ట్లోకి వెళ్ళినా సరే నాకు వచ్చేది టెక్నికల్. సూపర్. సో 1 year లో నువ్వు ఒక నాన్ ఐటీ నుంచి ఐటీకి రావడం, ఐటీ నుంచి ఐటీలో లీడ్ అయిపోవడం అనేది సూపర్ థింగ్. సో లీడ్ అంటే ఏముంటుంది, జస్ట్ మన కింద ఉండే వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి ఒక పాజిటివ్ హోప్ ఇవ్వడమే. ఓకే, సో ఏమైనా పెద్ద డిజైన్స్ చేయాలి, కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి అనేవి నువ్వు థింక్ చేసి
అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయితే నువ్వు హెల్ప్ చేయాలి. సో దట్ ఎస్ ఈస్ ద సార్. మెయిన్ థింగ్. ఓకే. సో అంతా బాగుంటాయి. ఇంకా పాలిటిక్స్ అవన్నీ కామన్. అవి ఎన్ని ఎస్ పాలిటిక్స్ ఉన్నా కూడా మన సైడ్ నుంచి మన వర్క్ అనేది రైట్ టైంలో కంప్లీట్ అయిందా లేదా అంతే. ఎస్ ఎస్ దట్స్ సార్. ఆల్. అంతే అంతే సార్. చూడాలి నెక్స్ట్ ఓకే. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా ఎక్కువగానే పెట్టుకున్నాను, టార్గెట్స్ అవన్నీ. అవునా? ఏంటవి ఫ్యూచర్ ప్లాన్స్? అంటే లైక్ జస్ట్ ఇప్పుడు ఒక నాది చిన్న ప్లాన్ ఏంటంటే సార్, అంటే కెరీర్ పరంగా కాదు, లెర్నింగ్ పరంగా. మీరు నాకు డిజైన్ చేసిన కోర్స్ స్ట్రక్చర్ నేను కంప్లీట్ గా, అంటే నా పర్సనల్ గా కొంచెం మార్చాలనుకుంటున్నాను. అంటే లైక్ ఏంటంటే స్ట్రక్చర్ ఒకటే, టూల్స్ వేరేవి పెట్టాలి అని పెట్టేసి నేను ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ ఓకే. చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ 5 months టార్గెట్ నాకు అది. ఏడబ్ల్యూఎస్ ఓకే. బదులు నేను అజూర్ యూస్ చేయడం. మనం EKS లో యూస్ చేసాం కదా, అది AKS లో కానీ GKS లోని యూస్ చేయడం. షెల్ స్క్రిప్టింగ్ బదులు కొంచెం నెక్స్ట్ మనం జెంకిన్స్ పైప్లైన్ యూస్ చేసాం కదా సార్, గిటాబ్ యాక్షన్స్ తో నేను ఇంప్లిమెంట్ చేయడం, అజూర్ డెవాప్స్ ఇంప్లిమెంట్. సో ఇలాంటి ఐడియా ఒకటి పెట్టుకున్నాను ప్రెసెంట్ అయితే. సో కంప్లీట్ కోర్స్ అంతా నెక్స్ట్ 5 months లోను ఈ టూల్స్ యూస్ చేసి మన ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా. సూపర్ సూపర్. నా ఓన్ గా నేను నైస్ ప్లాన్. చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 5 years. బయటికి నెక్స్ట్ 5 years అయితే బయటికి వెళ్ళాలనుకుంటున్నాను సార్. CFPR అది అప్లై చేసి కొంచెం అబ్రాడ్ ఎక్కడికైనా, కెనడా కానీ. బయటికి అంటే కెనడా ఎలా? త్రూ అంటే ప్రాజెక్ట్ ఆర్ ఎంఎస్ చేయాలనుకుంటున్నావు? MS ఏం లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు ఇంకో విషయం చెప్పడం ఏంటంటే, నేను మాస్టర్స్ చేస్తున్నాను సార్, కరెస్పాండెంట్స్గా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఏంటంటే PR అప్లై చేద్దాం అనుకుంటున్నాను కెనడాకి. మాస్టర్స్ ఎక్కడ చేస్తున్నావు? వైజాగే సార్. గొన్నా ఇన్స్టిట్యూట్ వైజాగ్ అని. ఏ కాలేజ్? గొన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్ర ఇంజనీరింగ్. యూనివర్సిటీ. గొన్నా ఇన్స్టిట్యూట్, గొన్నా ఓకే. గొన్నా ఓకే. విశాఖపట్నం దగ్గర. ఓకే. సో అక్కడ మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈ గ్యాప్ లో PR అనేది అప్లై చేసి మాస్టర్స్ వచ్చే లోపు నాకు చేతిలో PR ఉంటే నేను ఇంకా బయటికి వెళ్దాం. సో ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంకా లైఫ్ లో అంటే నేను వేస్ట్ చేసిన 5 years నేను టైం అయితే వెనక్కి తీసుకురాలేను. సో అవును, అమౌంట్ పరంగా అయితే మాత్రం నేను తీసుకురాగలను. సో నేను 5 years లో ఎంత అమౌంట్ అయితే కోల్పోయినా అమౌంట్ అంతా రికవరీ చేయాలనేది నా మెయిన్ గోల్ సార్ యాక్చువల్గా. ఓకే. నైస్ నైస్. అండ్ ప్రాజెక్ట్ కూడా కొంచెం చూసుకో. మంచి యూరోపియన్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు నీకు ఆన్ సైట్ అనేది టెక్ లీడ్ పొజిషన్ లో ఉన్నావు, మ్యారేజ్ ఇంకా అవ్వలేదు కాబట్టి చాలా ఈజీగా నువ్వు డెసిషన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఓకే షూర్ సార్. ఇప్పుడు కెనడా అంటే కొంచెం నెగిటివ్ గా ఉంది కదా మనకు, ఓకే బట్ నో ప్రాబ్లం. అది కూడా ట్రై చేయి, అలానే ప్రాజెక్ట్ పరంగా కూడా ట్రై చేయను. ఓకే ఓకే సార్. అంటే నేను విన్నది ఏంటంటే మనకి PR ఉంటే మనకి స్విచ్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటది అని, నేను కంపెనీ వాళ్ళు పంపించడానికి కొంచెం ఈజీగా ఉంటదని నేను విన్నాను. మరి అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు ట్రై రాంగ్ చేయి, పడితే? ఇది ట్రై చేయి, రెండు ట్రై చేయి. పిఆర్ ఉంటే కంపెనీ వాళ్ళు పంపించాల్సిన అవసరం లేదు, నువ్వే ఓకే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకే అవును సార్. నువ్వే డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ ట్రై చేయొచ్చు జాబ్స్ డైరెక్ట్ గా. ఎస్ సార్. కరెక్ట్ కరెక్ట్. ఒక సిటిజన్ లాగా, ఆల్మోస్ట్ సిటిజన్ అవును లాగా సార్. కాబట్టి నో వరీస్. ఎస్ సార్. ఓకే. సో ఇది 19 hours ప్రాక్టీస్ చేసావన్నావు కదా, మరి 19 hours ఏం ప్రాక్టీస్ చేసేవాడి నువ్వు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కోర్సే నేను యాజ్ ఇట్ ఈస్ చూసి, నేను ఎప్పుడు మీరు చెప్పిన కోర్స్ నేను ఆ కోడింగ్ అనేది కాపీ పేస్ట్, ఒక్క సింగిల్ లెటర్ కూడా కాపీ పేస్ట్ చేయలేదు. కంప్లీట్ నా ఓన్ హ్యాండ్స్ తోనే చూసి రాసేవాడిని ఫస్ట్ టైం. నాకు ఆ ఒక్క వీడియో కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 10 hours పట్టేసేది సార్. నేను అంటే అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళేవాడిని, అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళేవాడిని. సో అలాగే 10 hours సెకండ్ టైం వచ్చేసరికి ఏంటంటే సెకండ్ గిట్ హబ్ నేను పెట్టుకొని చూడకుండా ప్రాక్టీస్ చేసేవాడిని. సో దాని తర్వాత ఏమైనా డౌట్స్ వచ్చినా సరే పక్కా వీడియో ఓపెన్ చేసేసేవాడిని, ఎందుకంటే అక్కడ స్టక్ అయిపోయి నేను టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఒక 10 to 15 minutes ఆలోచించేవాడిని. లేదు ఇంకా అవ్వట్లేదంటే ఇంకా టైం వేస్ట్ కాకుండా మళ్ళీ వీడియో ఓపెన్ చేసి నేను చూసి అలాగా డైలీ అలాగా అయ్యేది. మినిమం 2 times అనేది ప్రాక్టీస్ అనేది ఉండేది నాది డైలీ. ఓకే నైస్. సో కోర్స్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చావా? కోర్స్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. విత్ ఇన్ 1 week లోనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేసాను. ఓకే. సో నువ్వు ఇంత గ్రేట్ గా అచీవ్ చేసావు కాబట్టి, సో నాతో పాటు ఈనాడు పేపర్ లో నిన్ను కూడా ఎగ్జాంపుల్ గా చెప్పాల్సి వచ్చింది. అండ్ దెన్ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా ఈనాడు పేపర్ లో అది వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. వాళ్ళు నాకు కాల్ చేశారు, నాకు ఈనాడు కాల్ చేశారు. చెప్పండి. ఓకే.
ఈనాడు సో వాళ్ళు నాకు కాల్ కాల్ చేశారు, చేశారు మామూలుగా ఇంటర్వ్యూ అని. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కాల్ చేశారు సార్ నాకు. ఈనాడు ఓకే, టైమ్స్ నైస్ ఆఫ్ ఇండియా నైస్. వాళ్ళు కాల్ చేశారు. దాని తర్వాత ఈనాడు వాళ్ళకి నేను చెప్పాను, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా చెప్పాను. నేను మన మన గ్రూప్ లో మన గురించి చూసేసరికి అందులోని షాక్ అయిపోయాను యాక్చువల్గా. సో ఓకే, ఇది కదా అచీవ్మెంట్ అనేది, మన గురించి 10 మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని. సో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో నేను ఎక్కడో ఒక జిల్లా స్పెషల్ లో ఎక్కడో ఒక మూల వేస్తారులే అనుకున్న వాళ్ళు కాల్ చేసిన తర్వాత. బట్ వాళ్ళు నన్ను ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ చేశారు, మనం ఏం చేస్తున్నామో చెప్పాము, కోర్స్ ఎలా, వాళ్ళు నేను ఛాన్సెస్ చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అనమాట. అదొక 10 minutes ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ 1 hour దాటిపోయింది. ఓకే. సో వాళ్ళకు మరి ఏం నచ్చిందో గానీ నేను జనరల్ గా స్టూడెంట్స్ తో ఏం చెప్తానో అవే విషయాలు వాళ్ళకి కూడా చెప్పాను. తర్వాత వాళ్ళు నీకు కాల్ చేశారు. సో జనరల్ గా వాళ్ళకి ఐడియా ఉంది, ఒక పర్సన్ నాన్ ఐటీలోంచి ఐటీలో జాబ్ కొట్టడం అనేది ఎంత టఫ్, అలా నువ్వు పాసిబుల్ చేసావు దాన్ని. సో అన్ని కలిపేసి వాళ్ళు దాన్ని ఒక పెద్ద స్టోరీగా ఈనాడు సండే మ్యాగజైన్ అంటే ఇంకా వరల్డ్ వైడ్ సేమ్ మ్యాగజైన్ కదా. సో అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది లైక్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ మాకు. నువ్వు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది. సో నీలాంటి వాళ్ళు ఉంటేనే అందరికి పేరు వస్తుంది, అది జాయిన్ డెవలప్స్ కైనా నాకైనా. సో మనం చేసే వర్క్ అనేది బయటకు వస్తుంది. సో థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలో కూడా అదే చెప్పాను. సార్, నేను సుమన్ టీవీలో చూసేసరికి షాక్ అయిపోయాను యాక్చువల్గా. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్. లిటరల్ గా రుణపడిపోయి ఉన్నానని చెప్పుకోడు. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. సో మరి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఎలాంటి టాపిక్స్ పైన ఎక్కువ ఉండేవి? నువ్వు ఎప్పుడైనా కొన్ని చోట్ల ట్రిక్కీగా టఫ్ గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అవి? అంటే లైక్ ఏంటంటే సార్, మనకి ఇప్పుడు డెవలప్స్ ఇంజనీర్ లో మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫస్ట్ థింగ్ మనకి రావాల్సింది ఏంటంటే సార్, డాకర్, టెరాఫార్మ్, క్యూబర్నెటీస్, క్లౌడ్ ప్లాట్ఫామ్. ఈ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి సార్ ప్రెసెంట్. నేను ఇచ్చిన 50 ఇంటర్వ్యూస్ లోనే 45+ ఇంటర్వ్యూస్ లో ఈ 4 టూల్స్ నాకు కామన్ గా తగిలాయి. బాగా ఫోకస్ చేయాలి సార్ వీటి మీద. సో మనకి దాని తర్వాత ప్రయారిటీ మనం తీసుకోవాల్సింది గిట్ హబ్ యాక్షన్స్, అజూర్ డెవాప్స్, జెంకిన్స్. మార్కెట్ ని సిఐసిడి పైప్ లైన్ మార్కెట్ ని రూల్ చేస్తున్నాయి అని అనుకోవడమే సార్. దాని తర్వాత సిఐ పైప్ లైన్ కి సర్కిల్ సిఐ అనే ఒక టూల్ ఉంటుంది సార్. అది కూడా అది ప్రయారిటీ బేస్ కాకుండా ఇవి వచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇలాంటి టూల్స్ ఏమైనా పెట్టుకుంటే సర్కిల్ సిఐ పైప్ లైన్ కోసం, ఆర్గో సిడి, నెక్స్ట్ ఇలాంటి వాటి మీద చాలా క్వశ్చన్స్ పడేవి సార్ నాకు. నేను నా ఇప్పటి వరకు నాకున్న చిన్న ఇదేంటంటే, నేను నేర్చుకునేది AWS, కానీ ఇప్పుడు ప్రెసెంట్ 2 కంపెనీలు యూస్ చేస్తున్నాను, అజూర్ యూస్ చేస్తున్నాను. అదే మ్యాజిక్. సూపర్. సో అది ఎప్పుడు ప్రాబ్లమే కాదు, ఎందుకంటే ఎప్పుడు చెప్పేదే కాన్సెప్ట్ ఇంపార్టెంట్, టూల్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఒకే కాన్సెప్ట్ ని అందరూ డిఫరెంట్ టెర్మినాలజీతో ఇంప్లిమెంట్ చేస్తారు. సో నువ్వే కాదు, చాలా మంది మన స్టూడెంట్స్ AWS నేర్చుకున్న వాళ్ళని అజూర్ ప్రాజెక్ట్స్ లోకి తీసుకున్నారు, GCP లోకి తీసుకున్నారు, GCP వచ్చిన వాళ్ళని AWS లో తీసుకుంటారు. అది ఎప్పుడు ప్రాబ్లమే అవ్వదు యాక్చువల్లీ. సో కాన్సెప్ట్ ఎప్పుడు సేమే. సో బట్ ఎనీ హౌ యు గాట్ opportunity to learn 2 clouds కదా. That's nice thing. నెక్స్ట్ నాకు ఈ క్యాప్జెమినీతో పాటు ఇంకో టూ ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్. IBM సెలెక్ట్ అయ్యాను, సిటస్ టెక్ అనేది సెలెక్ట్ అయ్యాను. నాకు IBM వచ్చేసరికి C2H అనమాట, కాంట్రాక్ట్ టు హైర్ అది. సో దాన్ని నేను ఇగ్నోర్ చేసేసాను యాక్చువల్. కానీ ఇంటర్వ్యూ మాత్రం చాలా టఫ్ గా చేశారు సార్. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 1 hour చేశారు, సెకండ్ రౌండ్ వచ్చేసరికి 1 hour 20 minutes అబోవ్ అయిపోయింది. అది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అనమాట, విచువల్ కూడా కాదు, ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లోనే అక్కడ ఫేస్ టు ఫేస్ ఇచ్చాను, కానీ చాలా టఫ్ అనిపించింది సార్. కానీ నేను ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చేసరికి పక్కా క్రాక్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ తో బయటకు వచ్చాను సార్ నేను. అలాగే నాకు విత్ ఇన్ 2 days లోనే IBM నుంచి అక్కడ నుంచి కాల్ వచ్చేసింది అనమాట. సో మీరు ఇలా సెలెక్ట్, ఫస్ట్ నువ్వు 1 hour తట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వగలిగావంటేనే అక్కడే 90% సెలెక్ట్ అయిపోయినట్లు. సో అది చూసి సెకండ్ రౌండ్ లో ఇంకా టఫ్ గా హ్యాండిల్ చేద్దాం ఇతని అని ఇంకా 1.5 hour పెంచారు. సో అక్కడే 30 minutes ఎవరినైనా ఇంటర్వ్యూ చేసామంటే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్లే. బట్ ఈ 1.5 hour లో ఏం టెస్ట్ చేశారు నిన్ను అంతగా, నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? అంటే వీళ్ళు ప్రాజెక్ట్ IBM కి ఆ ప్రాజెక్ట్ ఏంటంటే న్యూ ప్రాజెక్ట్ సార్, నాకు కరెక్ట్ ప్రాజెక్ట్ నేమ్ గుర్తులేదు. అది లైక్ ఏంటంటే వీళ్ళ కాంపిటేటర్ నుంచి IBM కి ఆ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. వీళ్ళ దగ్గర ఏంటంటే
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీకేఈ గూగుల్ క్లౌడ్ వాడుతున్నారు. సో వాళ్ళకి ముందు నా రెజ్యూమ్లోనే తెలిసిపోయింది, నీకు గూగుల్ క్లౌడ్ మీద నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను నీ రెజ్యూమ్లో కూడా గూగుల్ కనీసం 1 వర్డ్ కూడా చూడలేదు, నేను గూగుల్ క్లౌడ్ కూడా టచ్ చేయను అని చెప్పేసి ముందే చెప్పేశారు. సో వాళ్ళు టచ్ చేసిందంట అజ్యూర్, AWS టచ్ చేశారు. సో జెంకిన్స్ పైప్ లైన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రాయాలని చెప్పారు వాళ్ళు. కొత్త ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రాయాలి అని అంటే, నో ప్రాబ్లం, నేను జెంకిన్స్ ఎక్స్పర్ట్, నేను పైప్ లైన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రాస్తాను అనగానే వాళ్ళు జెంకిన్స్ మీద కొంచెం క్వశ్చన్స్ కొంచెం ఎక్కువనే అడిగారు సార్. సో దానికి ఒక 15 మినిట్స్, జెంకిన్స్ మీద ఒక 15 మినిట్స్ టైం తీసుకున్నారు. క్యూబర్నెటిస్, డాకర్ మీద ఒక 20 మినిట్స్ టైం తీసుకున్నారు. బాగా బ్రీఫ్ గానే వెళ్ళారు, డెప్త్ గానే వెళ్ళారు. సో తట్టుకున్నాను సార్, పర్లేదు. మన కోర్స్ హెల్ప్ వల్ల నేను ఇంటర్వ్యూ అయితే తట్టుకోగలిగాను. సో కొంచెం ఈ ఏపీఐ నాలెడ్జ్ కొన్ని అంటే జనరల్ గా ఇంటర్వ్యూలో ఏంటంటే సార్, కొంచెం వాళ్ళు అడిగిన దానికి ఒక 20 సెకండ్స్ 15 సెకండ్స్ ఆన్సర్ అనేది ఎప్పుడు వర్కౌట్ కాదు సార్. కొంచెం ఎలాబరేట్ చేస్తూ చెప్తూ ఉండాలా. కొంచెం మనం ఉపయోగించే ట్రిక్ ఏంటంటే కొంచెం టైం కిల్ చేయాలి వాళ్ళది. కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఆ పర్టికులర్ క్వశ్చన్ అడిగారా అంటే దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోని వాళ్ళు కూడా నెక్స్ట్ అడుగుతారు. ఇంటర్వ్యూ ఎప్పుడైనా మన వేలో తీసుకెళ్ళాలి, వాళ్ళకి వదిలేకుండా మన వేలో తీసుకెళ్ళాలి. ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఆన్సర్ వచ్చేసరికి అందులో ఒక కొత్త వర్డ్ అనేది మనం యూజ్ చేసాం అనుకోండి, ఈ వర్డ్ నువ్వు యూజ్ చేసావు కదా, ఇదేంటి? సో వాళ్ళు అడుగుతారు, దాని గురించి మనం కొంచెం టైం కిల్ చేయొచ్చు. ఇవి చాలా చిన్న ట్రిక్స్ సార్. స్మార్టెస్ట్ వే. సో మనకు వచ్చిన టాపిక్ సైడ్ వాళ్ళని తీసుకెళ్ళడం అనేది పర్ఫెక్ట్. అది పర్ఫెక్ట్. మనం ఏదో బుక్ లో రాసిన ఆన్సర్ చదివేస్తే వాళ్ళు ఏదంటే అది అడుగుతారు. మనం ప్రిపేర్ అయిన సైడ్ వాళ్ళని కొంచెం అట్లా లాక్ వెళ్తే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా అలా 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 అడుగుతూ వస్తారు. మనకేమొచ్చు అది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సరిపోతుంది. దిస్ ఇస్ స్మార్టెస్ట్ వే. సో ఇది అలవాటు చేసుకుంటే బెటర్. అందరూ ఏంటంటే 1 వర్డ్ రిప్లైస్ లాగా, 1 స్టేట్మెంట్ ఆన్సర్ లాగా ఇవ్వకూడదు యాక్చువల్లీ. సో డీటెయిల్ గా జనరల్ గా ఒక 2 పర్సన్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, ఇంటర్వ్యూ అనే మీనింగే అది. ఇంటర్వ్యూ ఇస్ నాట్ అబౌట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, అది ఒక డిస్కషన్ లాగా. కొన్ని ఇంటర్వ్యూస్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది సార్. అది ఇంటర్వ్యూలో అనిపించేది కాదు, జనరల్ డిస్కషన్ లాగా అనిపించేది. కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చాలా జనరల్ డిస్కషన్ లా అయిపోయింది. సో IBM కూడా ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ అలాగే అయ్యింది, జనరల్ డిస్కషన్ లాగా అయిపోయింది. అతను 15 to 20 మినిట్స్ తన ప్రాజెక్టే ఎక్స్ప్లెయిన్ చేశాడు లాస్ట్ లో. సో నాకు అప్పుడే అర్థమైపోయిందో నేను సెలెక్టెడ్ అని. సో దట్ ఈస్ ద రైట్ వే యాక్చువల్లీ ఇంటర్వ్యూ అనేది. సో ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ అనేది క్వశ్చన్, లైక్ ప్రాజెక్ట్ అయినా కూడా క్వశ్చన్ ఆన్సర్ కాదు. మన పర్సెప్షన్ ఏంటి, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఒక కొత్తగా ఇచ్చినప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఉన్నదాన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేస్తాము. సో ఇలాంటివి వాళ్ళు తెలుసుకుంటారు ఇంటర్వ్యూస్ లో, రైట్ పర్సన్ గాని ఇంటర్వ్యూ చేస్తే. మరి నీకు ఎప్పుడైనా బ్యాడ్ గా అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఇంటర్వ్యూలో? అయ్యో నేను అనిపించింది సార్. నేను టెక్ మహేంద్ర ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడైతే కంప్లీట్, అది కూడా ఎప్పుడంటే ఇంటర్వ్యూ అయ్యింది టీసీఎస్కి నేను టీసీఎస్ తర్వాత స్విచ్ అవుతున్నప్పుడు టెక్ మహేంద్ర ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చాను సార్. అది ఏంటంటే అన్ని బాగానే ఇచ్చాను. క్యూబర్నెటిస్ లోనే ఒక క్వశ్చన్ అడిగారు సార్, సరిగ్గా ఐడియా లేదు నాకు. అతను సరదాగానే అన్నాడు అనమాట, నువ్వు నిజంగా వర్క్ చేసి ఉంటే దీని మీద నువ్వు ఆన్సర్ చెప్పేసేవాడివి అని. నేను యాక్చువల్ గా టీసీఎస్ లో వర్క్ చేసిందో క్యూబర్నెటిస్ మీద. సో అతను అలాగనేసరికి అదేంటి ఇలాగనేసాడు, అతను ఒక్క మాటలో మొత్తం తేల్చేసాడు. ఆ రోజు ఒక ఇంటర్వ్యూ అయిన ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కొంచెం డల్ అయ్యాను. ఓకే ఇంకేం చేస్తాం. ఓకే మరి ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు? బై లైక్ కరెక్ట్ గా స్ట్రైక్ అవ్వలేదు సార్ నాకు. ఓకే అంతే. సో వర్క్ చేయకేం కాదు, బట్ స్ట్రైక్ అవ్వలేదు. నో ప్రాబ్లం. సో అది అలా అని ఉండకూడదు జనరల్ గా, ఎందుకంటే ఈవెన్ వర్క్ చేసినా కూడా మనం ఏమి బట్టి పట్టం కదా. వెరీ నైస్. సో ఫైనల్ గా ఏంటి అంటే, నువ్వు మన జాయిన్ డెవలప్ స్టూడెంట్స్ కైనా, లైక్ నీ బ్యాచ్ లో ఇంకా ఎవరైనా జాబ్స్ ట్రై చేస్తూ ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చిన బ్యాచెస్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ నాన్ ఐటీలోంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి, ఆర్ ఈవెన్ ఐటీలో అయినా కూడా స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే టిప్స్ కానీ సజెషన్స్ కానీ, either ప్రాక్టీస్ టైంలో ఆర్ ఇంటర్వ్యూ టైంలో ఆర్ రెజ్యూమ్ టైం, ఇవన్నీ మీద నీ టిప్స్ అంటే? యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్లోని ఇంటర్వ్యూ కాల్స్ అనేవి ఎలాగున్నాయంటే, బిలో 5 years ఎక్స్పీరియన్స్, బిలో 4 years ఎక్స్పీరియన్స్ ఒకలా ఉన్నాయి, అబోవ్ 4-5 years ఎక్స్పీరియన్స్ కి కాల్స్ అయితే ఒకలా ఉన్నాయి సార్. అబోవ్ 5 years ఎక్స్పీరియన్స్ కి కాల్స్ ఓకే,
చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్ థింగ్. బిలో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు అప్లై చేసే జాబ్స్ మీద డైలీ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయాలి సార్. మనం జస్ట్ ఏదో రెజ్యూమ్ అప్లోడ్ చేసేస్తాము అంటే మాత్రం కుదరదు. నౌకరీలోని వీటిలోని రెజ్యూమ్ అప్లోడ్ చేసేస్తాము అంటే మాత్రం కుదరదు. లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ పెంచుకోవాలి. హెచ్ఆర్ మేనేజర్స్, హెచ్ఆర్ టాలెంట్ అక్విజిషన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా సార్. మెయిన్‌గా మనం డెవాప్స్ ఇంజినీర్స్ కాబట్టి డెవాప్స్ ఇంజినీర్స్‌ని టార్గెట్ చేసి వాళ్ళందరికీ రిక్వెస్ట్ పంపిస్తూ ఉండండి. చాలా మంది ఉంటారు సార్, మా కంపెనీలో జాబ్ ఓపెనింగ్ ఉంది, వాళ్ళకి పర్సనల్ డిఎం మెసేజెస్ చేసేస్తే మన రెజ్యూమ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది సార్. మన రెజ్యూమ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఏటీఎస్ రెజ్యూమ్ అంటారు కానీ చాలా మందికి ఆ ఏటీఎస్ అసలు ఎలా వర్క్ చేస్తుందో తెలియదు. ఏటీఎస్ అనేది మనకి ఎప్పుడైనా సరే జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసి వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను డెవాప్స్ ఇంజనీర్ని, ఒక జావా డెవలపర్గా నేను జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నానంటే డెవాప్స్ ఇంజనీర్ రెజ్యూమ్ పెడితే కుదరదు కదా సార్. ఆ జాబ్ డిస్క్రిప్షన్ బట్టే ఉంటుంది. సో ఏంటంటే, మీ రెజ్యూమ్లో నెంబర్ ఆఫ్ టెక్నికల్ వర్డ్స్, మీరు ఏదైతే నేర్చుకున్నారో నెంబర్ ఆఫ్ టెక్నికల్ వర్డ్స్ అందులో పెట్టడానికి ట్రై చేస్తే, ఆ పర్టికులర్ డెవాప్స్ ఇంజనీర్లో జాబ్ డిస్క్రిప్షన్లో ఉండే టెక్నికల్ వర్డ్స్ మీ రెజ్యూమ్లో ఉండే టెక్నికల్ వర్డ్స్ మ్యాచ్ అయ్యి 75-80% మ్యాచ్ అయ్యేటట్టు ఖచ్చితంగా మన ఆల్మోస్ట్ మనం ఏదైతే నేర్చుకున్నామో అదంతా మనం రెజ్యూమ్లో పెడితే, ఒక 2 pages రెజ్యూమ్ అనేది ప్రెసెంట్ బిలో 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే నేను రికమెండ్ చేస్తాను సార్. మినిమం 2 pages ఉండేటట్టు చూసుకోండి. అందులో మీ టెక్నికల్ వర్డ్స్ అనేది చాలా నీట్గా ఉండేటట్టు చూసుకోండి, హైలైట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఏటీఎస్ ఫ్రెండ్లీ అనేది అయిపోతుంది. బిలో 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్. నెక్స్ట్, కవర్ లెటర్స్ కానీ, పర్సనల్గా మనం మెయిల్స్ పెడుతున్నప్పుడు కవర్ లెటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మనం ఎప్పుడు రెజ్యూమ్ అనేది చేంజ్ చేసుకోలేము కూడాను. ఫస్ట్ థింగ్ అది చాలా ఇబ్బంది, ఎప్పటికప్పుడు రెజ్యూమ్ మార్చుకోవాలి. సో మనం ఏం చేయాలంటే, ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టు, మన రెజ్యూమ్ కి తగ్గట్టు మనం చాట్ జీపీటీకి ఇచ్చామనుకోండి, దానికి తగ్గట్టు ఒక కవర్ లెటర్ ప్రిపేర్ చేసేస్తుంది సార్ అది. సో సో ఆ రెజ్యూమ్ తో పాటు ఆ కవర్ లెటర్ అనేది మనం పంపిస్తే ఆటోమేటిక్ గా మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. బిలో 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది, పక్క స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది ఇంటర్వ్యూ కాల్స్ లోని. అబౌవ్ 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు రెజ్యూమ్ మీద ఫోకస్ పెడితే చాలు సార్, ఆటోమేటిక్ గా కాల్స్ వస్తాయి. అబౌవ్ 5 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ మీద ఫోకస్ పెడితే చాలు, ఆటోమేటిక్ గా మనకి కాల్స్ వస్తాయి. మార్కెట్ లో జాబ్స్ అయితే ఉన్నాయి సార్, లేవనేం కాదు, జాబ్స్ అయితే ఉన్నాయి. మనకి స్కిల్ ఉన్న వాళ్ళు కొంచెం దొరకడమే పెద్ద టాస్క్. సో మరి ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసేటప్పుడు నువ్వేం చెప్తావు? ఫస్ట్ థింగ్, ప్రాక్టీస్ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోతే కొంచెం బ్రేక్ తీసుకోమని చెప్తాను సార్. జనరల్గా నేను చేసే కొన్ని తప్పులు ఏంటంటే, ఎక్కడైనా ఆగిపోతే కంటిన్యూస్గా మనకి కంటిన్యూస్గా అది అలా ప్రాక్టీస్ చేసిస్తుంటే కొత్త ఐడియా రాదు సార్. అసలు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్న ఆలోచన అయితే పక్కా రాదు. ఎలాగా ఎర్రర్ క్లియర్ చేయాలన్న ఆలోచనే ఉంటుంది. ఒక 5 to 10 minutes 15 minutes బ్రేక్ తీసుకొని అసలు ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది, దాని రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ థింగ్, ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు చేసిందే మేము కూడా చేస్తున్నాం, మీకు అవుతుంది మాకు అవ్వట్లేదంటే మనలో, నేను చేసిన ప్రాక్టీస్లో సంథింగ్ ఏదో డిఫెక్ట్ ఉందని అర్థం. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం బ్రేక్స్ తీసుకోండి. నెక్స్ట్, ఎప్పుడు క్లాస్ అప్పుడు అవగొట్టేసుకోవడం బెస్ట్ సార్. మన ఇప్పుడు డెవాప్స్ రోల్కి వచ్చేయాలనుకుంటున్నామంటే, ప్రెసెంట్ మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో దాని మీద 100% ఫోకస్ వద్దు. సో మీ వర్క్ మీరు చేసేసేయండి. ఎక్స్ట్రా టైం అయితే మన కోర్స్ మీద స్పెండ్ చేస్తే మినిమం ఒక 4 hours అయినా స్పెండ్ చేయాలి సార్ మన కోర్స్ మీద. డైలీ 4-5 hours అయినా సరే స్పెండ్ చేస్తే కానీ వర్కౌట్ అవ్వదు, పక్కా వర్కౌట్ అవ్వదు. నేను క్లాస్ చూసేసి నేను నేర్చేసుకుంటాను, రికార్డింగ్స్ వినేసి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తానంటే అంత ఈజీగా వర్కౌట్ కాదు సార్. ప్రాక్టీస్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. డైలీ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, డైలీ ఒక 4-5 hours అనేది స్పెండ్ చేస్తుండండి. వీడియో అనేది 2x స్పీడ్, ఎలాగా మనం తెలుగులోనే నేర్చుకుంటున్నాం కాబట్టి మనం 2x స్పీడ్లో పెట్టినా మనకు క్లియర్గా అర్థమవుతుంది సార్ అది. సో వీడియో అనేది 2x స్పీడ్లో పెట్టేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అదే ఎవరైతే వర్క్ చేయలేని వాళ్ళు ఉంటారో మినిమం ఒక 11-12 hours 10 hours స్పెండ్ చేయడం అనేది మంచిది సార్. ఇంటర్వ్యూస్ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ థింగ్, మన ఇంట్రొడక్షన్లోనే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది.
మనం ఇంట్రడక్షన్ బట్టి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, వీళ్ళు నిజంగా వర్క్ చేశారా లేదా. ఫస్ట్ 10 to 15 మినిట్స్లో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్, మనం నిజంగా ఎక్స్పీరియన్స్డా లేదంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మనం ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి 10 మినిట్స్. ఫస్ట్ 15 మినిట్స్ మనం హ్యాండిల్ చేయగలిగాము అంటే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే ఫస్ట్ 15 to 20 మినిట్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు నెక్స్ట్ 20 to 10 మినిట్స్ హ్యాండిల్ చేయడం పెద్ద విషయం కాదు. సో ఏంటంటే మీరు ఏదైతే ఏ పర్టికులర్ టూల్ మీద అయితే పర్ఫెక్ట్గా ఉన్నారో అదే రెజ్యూమ్లో పెట్టాలి. ఏదైతే మీకు రాదు ఎట్టి పరిస్థితుల్లో రెజ్యూమ్లో పెట్టకండి. అది నేను రికమెండ్ చేయను సార్. ఎందుకంటే చాలా మంది రెజ్యూమ్స్ చూసి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట కొంతమంది. మనకి రాంది రెజ్యూమ్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. సో వచ్చింది మాత్రమే రెజ్యూమ్లో పెట్టండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిందే అసలు కంప్లీట్ డెవాప్స్ మీద వర్క్ చేయలేని వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మీ కోర్సులో ఏవైతే ఇష్యూస్ వస్తాయో అవే ఇష్యూస్ మనం చెప్పుకోవచ్చు. అవే ఇష్యూస్ నేను నా కరెంట్ కంపెనీలో ఫేస్ చేశాను అని చెప్పుకోవచ్చు సార్. చాలా రీజనబుల్ ఇది అది. ఎందుకంటే మనం చేసిన కోర్సు రియల్గా వర్క్ చేసినట్టే ఉంది. అది ఏదో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాం మనం. సో అది ఏంటంటే అది నిజంగా మనం బయట వర్క్ చేసినా అవే ఇష్యూస్ వస్తాయి, అలాంటి ఇష్యూసే వస్తాయి. సో కోర్స్ అనేది ఇలా ఫాలో అయితే మనం పక్కా ఇంటర్వ్యూ అనేది క్రాక్. ఇప్పుడు నాకు ఎలా అంటే నా మైండ్ సెట్ ఇప్పుడు ఎలాగుందంటే, ఎలాంటి ఇంటర్వ్యూ వచ్చినా నేను ఇప్పుడు క్రాక్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఇప్పుడు బాగానే ఉంది సార్. ప్రాబ్లం లేదు. మన కోర్స్ లాగా కాకుండా ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయితే, సో అందులో ఫేస్ చేసేదే ఎర్రర్స్, అందులో ఫేస్ చేసేదే ఛాలెంజెస్, అందులో చేసేవే ఇంప్రూవ్మెంట్స్, వాటినే ప్రాపర్ గా ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్స్ డన్ యాక్చువల్లీ. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ. చాలా లాంగ్ పాడ్కాస్ట్ ఇది. అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ వాచ్ దిస్. యాక్చువల్లీ వాళ్ళు నీ నుంచి ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. బికాస్ 2.5 years నువ్వు నాన్ స్టాప్ గా ఒకే దానిపైన ఉండి సాధించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ యాక్చువల్లీ. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నువ్వు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. నువ్వు ఒక ఫారెన్ కంట్రీలో వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేయాలి. So congratulations for your new team lead position and all the best. త్వరలోనే మనం పర్సనల్ గా కలుద్దాం. షూర్ ఖచ్చితంగా. actually waiting for that day actually. Okay, soon. Okay, see you. Bye. Have a nice day. Thank you sir. Thank you very much.